శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మఖానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమైనటువంటిది భాగవతం. సమస్త దోషములను పోగొట్టేటువంటిది భాగవతం. మోక్షమును కలిగించేటువంటిది భాగవతం. ఆ భాగవతమునందు కుచేలోపాఖ్యానము. కుచేలుడు ధర్మశీలుడు, నిరంతరమైనటువంటి విజ్ఞానవేత్త, గోవిందుని యొక్క బాల్యసఖుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషములు లేనివాడు, పరమశాంతమూర్తి, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన తర్పరు. అతని యొక్క భార్య కూడా మహాపతివ్రతా శిరోమణి. సంతానం ఎక్కువ. పిల్లలందరూ ఆకలి ఆకలి అని ఆకులు కంచములు పట్టుకొని అమ్మ దగ్గరకు వస్తే పాపం దుఃఖించి పిల్లలకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతున్నానే అని భర్త దగ్గరకు వచ్చి, స్వామి, పిల్లలు ఆకలి అలమడుతున్నారు, ఆకలితో అలమటించిపోతున్నారు, బాధపడుతున్నారు, మీరు ఆలోచించండి, మీ బాల్యసఖుడైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళండి, ఆయన కృపాకటాక్షముల వలన మన దరిద్రం పోతుంది. ఆయన వరదుడు, సాధు భక్తజన వత్సలుడు, ఆర్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. ఆయన ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడు ఈనాడు కుశస్థలిలో ఉన్నాడు. వెళ్ళి పలకరించండి. ఎందుకని అంటే ఆయన గుణం కలలో కూడా తనను స్మరింపనటువంటి కష్టాత్ముడు ఎవడైనా విపత్కర విపరీతమైనటువంటి పరిస్థితులలో, కష్టాలలో, ఆపదలలో ఉంటే, ఆపదలలో ఉండి కృష్ణ నీ పాదములను నేను నమ్ముకున్నాను అని ఒక్కసారి ఆ భగవంతుని మనసారా ఆర్తించినంత మార్తం చేతనే పరమాత్మ వచ్చి వారిని కరుణిస్తాడు. చివరకు తనకు తాను అర్పించుకునేటువంటి గుణము కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి సమస్త సంపదను మనకు కలిగిస్తాడు కదా అని చెప్పగా, భార్య చెప్పినటువంటి మాటలు వినినటువంటి ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళటం ఇహపర సాధకమైనటువంటిది. ఎన్నాళ్ళయిందో నా మిత్రుని చూచి అని భావించినటువంటి కుచేలుడు మరి పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి ఏదైనా కానుక తీసుకొని వెళ్ళాలి కదా అనుకొని భార్యతో చెబితే, ఆ భార్య దగ్గర ఏమున్నాయి? చినిగిపోయినటువంటి శిథిల వస్త్రంబున చిల్లులు పడిపోయి శిథిలమైపోయినటువంటి వస్త్రాన్ని మడిచి అటుకులను, మగ్గినటువంటి అటుకులు, అవి కూడా సక్రమంగా లేవు, ఆ ఉట్టిలో ఉన్నాయి. అవి తీసి ఆ మూటగట్టి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవిందుని యొక్క దర్శన ఉత్సాహంతో బయలుదేరాడు. ఎలా ద్వారకా నగరికి వెళ్ళాలి ఎలా అనుకుంటూ ఉండగా రాజమార్గాన్ని పట్టినటువంటి ఆ మహానుభావునికి అద్భుతమైనటువంటి విశేషం జరిగింది. అక్కడ ఏమని ఉన్నది అంటే, అక్కడ వేల కొలది అంగనలతో ప్రకాశించే సుందర సమున్నత మణిమయ స్వర్ణ సౌధాలు చూచి కుచేలుడు పరమానంద పరితుడైనాడు. అతని కళ్ళలో ఆనంద బాష్పములు రాలినయి. ఏ దివ్యమైనటువంటి ప్రదేశానికి రావాలి అనుకున్నాడు, ఏ దివ్యమైనటువంటి ప్రదేశాన్ని చూడాలి అనుకున్నాడు, అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ప్రదేశం లభ్యమైంది. తన జన్మ పావనమైంది. ఒకానొక వధూమణి మందిరంలో మగువలు వింజామరలు విస్తూ హంసతూలికా తల్పం మీద సతీమణితో సరస సల్లాపములు ఆడుతున్న మన్మధుడైనటువంటి మనోహర సౌందర్య మూర్తి కృష్ణ భగవానుని సందర్శించాడు కుచేలుడు. ఆయన ఎలా ఉన్నాడు? అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య రూపం తరించండి. ఇందీవరస్యాము నందితా సుత్రాము కరుణాలవాలు భాసుర కపోలు ఇందీవరస్యాము వందితా సుత్రాము
కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామితామందారు సుర చిరలావణ్యు సురశరణ్యు హరియక్ష నిభవద్యు నిఖిలలోకారాధ్యు గణచక్రహస్తు జగత్ప్రసిస్తూ ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగాశయను అభ్యాతనయను మకరకుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులంభోతి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఎలాంటి వాడిని చూచాడు మహానుభావుడు, ఎలాంటి వాడు కనిపించాడు ఆయనకి. ఇందీవరస్యాము వందితాసుత్రాము కరుణాలవాలు భాసురకపోలు. కోమలమైనటువంటి నల్ల కలువల వంటి శ్యామల వర్ణం కలిగిన వాడు, దేవేంద్రుని సైతం దేవేంద్రుని చేత పొగిడింపబడేటువంటి వాడు, దయకు నిలయమైన వాడు, ప్రకాశమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన వాడు. ఇందీవరస్యాము వందితాసుత్రాము కరుణాలవాలు భాసురకపోలు. ఇంకా ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ? కౌస్తుభాలంకారు కామితామందారు సురుచిరలావణ్యు సురశరణ్యు. కౌస్తుభము అని పేరు కలిగినటువంటి ఒక మణిని ధరించినవాడు, అర్ధులైనటువంటి వారికి కల్పవృక్షము వంటివాడు, సౌందర్యమూర్తి, దేవతలకు దిక్కైనటువంటి వాడు, సురశరణ్యు, దేవతలకు దిక్కైనటువంటి వాడు. సురలు అంటే దేవతలు. కౌస్తుభాలంకారు కామితామందారు సురుచిరాలావణ్యు సురశరణ్యు. ఇంకా ఎలా ఉన్నాడు పరమాత్మ? హరియక్ష నిభమధ్యు అఖిలలోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు. ఎలా ఉన్నాడు ఆయన? సింహమధ్యముడు, సింహము యొక్క నడుము ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. సమస్త లోకముల చేత పూజింపబడేటువంటి వాడు, చక్రధరుడు, జగత్తులో పేరెన్నిక కలిగినటువంటి వాడు మహానుభావుడు. హర్యక్ష నిభమధ్యు అఖిలలోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు. ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అభ్యాతనయను. గరుడవాహనుడు, పీతాంబరధారి, ఆదిశేషువు మీద శయనించేటువంటి వాడు, అరవిందాక్షుడు మహానుభావుడు కనిపించాడు. ఇంకా ఎలా ఉన్నాడాయన? మకరకుండల సద్భూషు, మకర కుండలముల చేత భూషింపబడేవాడు, మంజుభాషు, మధురమైనటువంటి భాషణములు కలిగినవాడు, దుగ్ధసాగర విహారు, పాల సముద్రములో విహరించేటువంటి వాడు, నిరుపమాకారు, సాటి లేనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, యదుకులాంబోధి చంద్రు, యదుకులము అని పేరు కలిగినటువంటి ఆ కులములో చంద్రుడంటి విష్ణువుని, రోచిష్ణుని, జిష్ణుని, సహిష్ణుని, కృష్ణుని మహానుభావుడు చూచాడు. ఎంతటి అద్భుతమైనటువంటి పద్యం! ఇలా వ్రాయగలిగిన వాడు ఎవడున్నాడు అంటే ప్రపంచంలో పోతన ఒక్కడు తప్ప ఈ భక్తి భావాలు చెప్పగలిగిన వాడు ఎవడలేడు. ఇందీవరస్యాము వందితాసుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామితామందారు సురుచిరాలావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిలలోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రసిస్తు
ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగాశయను అభ్యాతనయను మకరకుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులంభోది చంద్రు విష్ణు రోచిష్ణు శిష్ణు సహిష్ణు కృష్ణు కనియన్ అలాంటి కృష్ణుని శ్రీకృష్ణుని కుచేలుడు చూచి సమీపించాడు. ఈయన ఎలా ఉన్నాడు? డాయన్ చన్నునంత కృష్ణుడు. కృష్ణుడు ఎలాంటి వాణ్ణి చూచాడు అంటే తల్ల కంజాక్షుడు. ఆ కంజాక్షుడు తలతల మెరిసేటువంటి ఆ కన్నులతో పద్మాక్షుడు ఎలా చూశాడు అంటే విప్రునిన్ బ్రాహ్మణుని చూచాడు. అవిశ్రాంత దరిద్రపీడున్ అవిశ్రాంత దరిద్రపీడితున్ కృషీభూషంగు జీర్ణాంబరున్ ఘర్ణతృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతన చూచే సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్. ఈ కుచేలుని శ్రీకృష్ణ భగవానుడు ఎలా చూచాడు అంటే నిరంతర దారిద్ర్య పీడితుడైన వాణ్ణి చూచాడు. కృంగినటువంటి కృశించినటువంటి అంగములు కలిగిన వాణ్ణి చూచాడు. చిరిగినటువంటి వస్త్రములు ధరించినటువంటి వాణ్ణి చూచాడు. ఆశాపూరిత చిత్తుడు, ఏదో పరమాత్మను చూడాలి అనే ఆశతో ఆ కళ్ళలో ఆశలు తొనికిసలాడుతున్న వాడిని చూచాడు. హాస్యమునకు స్థానమైన వాడు, చినిగిన బట్టలతో వంగిన నడుముతో ఒక విచిత్రమైనటువంటి బోడుగుండు పేలక హాస్యం, ఒక అందరూ ఎగతాళి చేసేటువంటి వాడు. అల్లంత దూరాన శ్రీకృష్ణుడు చూడగానే గబగబా పాన్పు దిగాడు పరమాత్మ. చూడండి, అతన్ని చూసి ఎవరు మెచ్చుకోరు, న్యాయంగా పరమాత్మ మెచ్చుకున్నాడు. కన్నిడాయన్ చన్నునంత కృష్ణుడు తల్లత్కంజాతుండు అప్పేద విప్రునిన్ అశ్రాంత దరిద్ర పీడుతున్ కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘనతృష్ణాతురచిత్తున్ హాస్య నిలయున్ ఖండోత్తరీయమున్ కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగన్ తల్పంబునన్. ఆ తల్పము నుంచి దిగాడు. కృష్ణుడు ఆదరాభిమానాలతో కుచేలుడికి ఎదురుగా వెళ్ళాడు. అతన్ని కౌగిలించుకున్నాడు. అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికాడు. ఆప్యాయంగా తోడు వచ్చి తన పాన్పు మీద కూర్చోబెట్టుకున్నాడు. తన ప్రక్కన ఎవరు కూర్చోవాలంటే రుక్మిణీదేవి కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోవడానికి వీల్లేదు. ఆ పాన్పు మీద కూర్చోబెట్టాడు. అలా కూర్చున్నటువంటి కుచేలుణ్ణి బంగారపు పళ్ళెంలో కాళ్ళు ఉంచాడు. భార్య రుక్మిణీదేవి అలా నీళ్లు పోస్తూ ఉంటే బంగారు కలశంలోని నీళ్లతో బంగారపు పళ్ళెంలో కుచేలుని యొక్క పాదములను ఉంచి కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సున చల్లుకున్నాడు. అంతేకాదు, కస్తూరి పచ్చకర్పూరము కలిసినటువంటి మంచి గంధాన్ని కుచేలుడు శరీరానికి చక్కగా ప్రీతితో ప్రేమగా పూశాడు. అగరుధూమం వేశాడు. మార్గాయాసం తీరేటట్లుగా స్వయంగా ఆప్తమిత్రునికి వీవన వీస్తూ మణిమయ దీపాలతో నివాళులు అర్పించాడు శ్రీకృష్ణ భగవానుడు తన భార్యతో. అక్కడున్నారు మిగతా భార్యలు కూడా. శ్రీకృష్ణునికి అందరూ సేవలు చేయటం చూశారు, కానీ శ్రీకృష్ణుడు ఒకరికి సేవ చేయటం చూడలేదు. అందులో ఈ పాదాలు కడగడం అసలు చూడలేదు. ఆశ్చర్యం కలిగింది. కుచేలుడు సిగలో పూలదండలు ముడిచి కర్పూర తాంబూలములు ఇచ్చి గోదానమును చేసి ఆదరంగా స్వాగతం పలికాడు.
కుచేలుని యొక్క శరీరం పులకితమైపోయింది. కన్నుల నుండి ఆనంద బాష్పములు సవిస్తూ ఉన్నాయి. నా మిత్రుడు ఇంత గొప్పగా ఆదరిస్తున్నాడా? ఎన్నాళ్ళైందో పరమాత్మను చూచి. మాటలు రావటం లేదు. మాటలు మాట్లాడాలి, కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కన్నుల వెంట ఆనంద బాష్పములు జొట 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 రాలుతూ ఉన్నాయి. శ్రీకృష్ణుని పట్టపురాణైనటువంటి రుక్మిణీదేవి కరకంకణాలు గల్లు గల్లుమంటూ ఉండగా రుక్మిణీదేవి చేత కూడా వింజామరులు వీంపించారు. రుక్మిణీదేవి కూడా వింజామరులు వీచింది కుచేలుడికి. చల్లని గానికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఆ దృశ్యాన్ని అంతఃపుర కాంతలందరూ వింతగా చూస్తున్నారు. దేమిటి ఈ చినిగిపోయిన గుడ్డలు? ఈ అవతారంతో ఉన్నటువంటి వ్యక్తికి శ్రీకృష్ణుడు సేవలు చేయటం ఏమిటి? పాదాలు కడగటం ఏమిటి? శిరస్సును తల్లుకోవడం ఏమిటి? రుక్మిణీదేవి చేత వింజామరలు వీయించడం ఏమిటి? ఆశ్చర్యం కలిగి వాళ్ళు అనుకుంటున్నారట, ఇతడు ఏమి జన్మలో ఎంత పుణ్యాత్ముడు, ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణి దివిజోత్తముండు, ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణి దివిజోత్తముండు, తొల్బామునా ఈ భూసురోత్తముడు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడో, ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి దివిజోత్తముండు, తొల్బామునా యోగ విస్ఫుర ఉపాస్యకుడై తనరారు. యోగి వంజితుడు, యోగీశ్వరులు ఎంతో తపస్సు చేస్తేనే కానీ ఆయన దర్శనం కలగదు, సేవలు సరే. యోగి విస్ఫుర దురాస్య, యోగి విస్ఫురత్ ఉపాస్యకుడై, యోగి వర్యుల చేత వందితుడైన తనరారు ఈ జగత్స్వామి రమాధినాథున్, నిజతల్పమునన్ వసించియున్నవాడు. ఏమి తపస్సు చేశాడు పూర్వజన్మలు. ఉపాస్యము అంటే ఉపాసన చేసేటువంటి యోగీశ్వరుల యొక్క మహనీయుల చేత నిరంతరము వారికి మాత్రమే దర్శన భాగ్యాన్ని అందించేటువంటి మహానుభావుడు. ఈనాడు ఆ పంకజనాభుని యొక్క పాన్పుమైన అధిరోహించాడే, అధిష్ఠించాడు మహానుభావుడు, అధివసించాడు. ఆహా, ఈ మహనీయమూర్తికి అనయే ముని పొంగవులెంత వారులున్. ఎంత వారైనప్పటికీ కూడా, అంటే మునీశ్వరులు ఉన్నారే, ఎంత లేనటువంటి మునీశ్వరుల సైతం ఈ మహానుభావునికి సాటి అవుతారా? ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా లభ్యం కానటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణములు. అంతేకాదు, ఇతడు ఎంత పుణ్యం చేశాడు. పరమాత్మ చేత సేవలు పొందుతూ హంసతులికా తల్పం మీద ఉండి ఆ సేవలు పొందుతున్నాడు మహానుభావుడు. పరమ ఉపాసకులైనటువంటి మునీశ్వరులు కూడా ఇతనికి సాటి అవుతారా అనుకుంటున్నారు అక్కడ చూస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క భార్యలందరూ. ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళందరూ, ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణి దివిజోత్తముండు, తొల్బామునా యోగ విస్ఫురత్ ఉపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు, నిజతల్పమునన్ వసించినున్నవాడు. ఈ మహనీయమూర్తికెనయే, ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులెంత వారలున్. ఈ మహనీయునికి సాటియా మునీశ్వరులందరూ కూడా. ఆహా అని కృష్ణుని యొక్క భార్యలందరూ భావిస్తున్నారు. ఆహా,
తన మృదుతల్పం మీద ఆసీనురాలయ్యున్న రుక్మిణీదేవి ఏమనుకుంటుందో అని కూడా భావించకుండా శ్రీకృష్ణుడు లేచి ఆ భూసురునికి స్వాగతం చెప్పాడు. రుక్మిణీదేవి కృష్ణుడు ఉంటారు ఆ శయ్య మీద. అలాంటి దాని మీద రుక్మిణీదేవి ఏమనుకుంటుందో అన్న విషయం కూడా లేకుండా గబగబా వెళ్ళిపోయి ఈ బ్రాహ్మణుని గౌరవించాడు. ప్రేమతో అతన్ని కౌగులించుకున్నాడు. మురికితా ఉన్న శరీరం, చినిగిపోయినటువంటి గుడ్డలు. శ్రీకృష్ణ భగవానుడు ఇందాక ఎలాంటి వాడో చెప్పుకున్నాంగా, మణిమయ శోభాయమానమై వికసించేటువంటి ఇందీవరస్యాము వందితా సుత్రాము కరుణాలవాలు భాసుడ కపోలు. ఇంత అందగాడైన కౌస్తుభాలంకారు కామితా మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు. మణికుండలములతో శోభించేటువంటి విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు ఆ కృష్ణ పరమాత్మ ఇతన్ని కౌగిలించుకున్నాడు. అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు, భార్యలందరూ కూడా. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం, శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి విలాసం ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అందరూ కూడా ప్రేమతో కౌగిలించుకున్నాడు. సముచితమైనటువంటి విధంగా సత్కరించి ఎంతో వినయంతో పూజిస్తున్నాడు. ఆహా, అంతటా ఈ బ్రాహ్మణోత్తముడు ఎంతటి ధన్యుడో కదా, ఎంతటి అదృష్టవంతుడో అనుకుంటున్నారు పదే 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 శ్రీకృష్ణ భగవానుడు చేత పూజలందుకున్నటువంటి కుచేలుని చూచి. ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామునా యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించినున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులెంత వారలన్. ఎంతవారైనా సరే యోగీశ్వరులు, మునిపుంగవులు ఇతనితో సరిసమానమైనటువంటి వారా? కాదు కాదు కదా. ఆహా, అందరూ అనుకుంటున్నారు. అంతఃపుర కాంతలు ఇలా అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రేమతో కుచేలుని చేతికి తన చేతిలోకి తీసుకున్నాడు. అలా కింద కూర్చొని పాదాల దగ్గర కూర్చున్నాడు. కుచేలా, మిత్రమా, ఎన్నాళ్ళైంది నిన్ను చూచి అని ఆదరాభిమానంగా పలికాడు. ప్రేమగా పలికాడు. గురుకుల వాసం చేసినటువంటి దినాలలో జరిగినటువంటి విశేషములన్నీ ప్రస్తావనకు తెచ్చాడు. ఇద్దరూ బాల్య స్నేహితులు కదా. ఆనాడు గురుకులంలో సాందీపని యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమం, ఆ సాందీపుని యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమంలో మహానుభావుడు విద్యాభ్యాసం చేశాడు. శ్రీకృష్ణుడు దేవుడైతే చదువుకోవాలంటే అది అవివేకం. శ్రీకృష్ణుడు ఆయనంతటి వాడే చదువుకున్నాడు గనక మనం కూడా చదువుకోవాలి. ఆ సాందీపుడు అని పేరు కలిగినటువంటి మహర్షి దగ్గర చాలామంది శిష్యులలో వీళ్ళిద్దరు, శ్రీకృష్ణుడు, కుచేలుడు, ఇద్దరు స్నేహితులు. చక్కగా ఆనాటి యొక్క విశేషములు ఇద్దరు కూడా చక్కగా ప్రస్తావించుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు కుచేలుని యొక్క చేతిని అలా పట్టుకొని ఆదరాభిమానాలతో ప్రేమగా చూస్తూ ఉంటే ఏం మాట్లాడలేకపోయి కన్నుల వెంట బాష్పములు కారుస్తున్నాడు ఆయన. గుర్తున్నదా? బ్రాహ్మణోత్తమా వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశంబు వల్లన్ పరిణయమైనట్టి భార్య. ఓ బ్రాహ్మణోత్తముడా, మంచి ఆచారం కలిగినటువంటి వాడివి నీవు, వేదాధ్యయన సంపన్నుడవు నీవు, నిరంతర స్నాన సంధ్యానుష్ఠానములు జరిపేటువంటి వాడవు నీవు. నాకు తెలుసు, ఎందుకని మనిద్దరం ఒకచోటే ఉన్నాం కదా, మనిద్దరం ఒకచోటే పడుకున్నాం. మంచి లక్షణములు కలిగిన వాడివి నీవు. దక్షులైనటువంటి వారి ఇంట పుట్టిన నీ భార్య సద్గుణములతో నీకు తగినట్లు ప్రవర్తిస్తున్నదా? పెళ్లి చేసుకున్నావా? మంచి భార్య, సద్గుణవతి అయినటువంటి భార్య, సద్వంశ సంజాత. ఎందుకని అంటే
నీవెలాంటి వాడివి? వేద పాఠన లబ్ధ దక్షత కళ, వేదాధ్యయనములు చేసేటువంటి వాడివి, ఆచార సంపన్నమైనటువంటి వాడివి నీవు. ఇలాంటి ఆచార సంపన్నమైనటువంటి నీకు తగినటువంటి భార్య లభ్యమైందా అని అంటున్నాడు. ఎంతటి ప్రేమగా మాట్లాడుతున్నాడో బాల్య స్నేహితుడిని చూచి. స్నేహమునకు కుచేలుడు శ్రీకృష్ణుని కథలే వినాలి. అక్కడ ఏ విధమైనటువంటి భేదభావములుండవు. అట్టి పరమాత్మ యొక్క ఆదరాభిమానాలు చూరుగునటువంటి కుచేలోపాఖ్యానం సమస్త దరిద్రములు తొలగిపోతాయి. చక్కగా విని తరించండి. రేపు కూడా ఇదే కథని. స్వస్తి.